హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఏపీఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం 5 దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్, రెండవది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మూడవది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నాలుగవది ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫైనల్ సెలక్షన్. ఈ ఫైనల్ సెలక్షన్లో మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇలా ప్రొసీజర్ అనేది 5 దశల్లో జరుగుతుంది. సో అందులో మొదటిదైన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఏందని దాని గురించి ఇన్ డీటెయిల్స్గా డెప్త్ తెలుసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మొత్తం 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2 జనరల్ స్టడీస్, ఇది కూడా సేమ్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 200 మార్క్స్. ఈచ్ పేపర్ ఇండివిజువల్గా మనం క్వాలిఫై కావాలి. సో ఈ క్వాలిఫైయింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఓసీకి వచ్చేసి 40% అంటే 80 మార్క్స్, బీసీకి 35% అంటే 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 30% అంటే 60 మార్క్స్ కంపల్సరీ రావాలి. ఈచ్ వన్ అంటే పేపర్ 1లో 30 మార్కులు రావాలి, పేపర్ 2లో 30 మార్కులు రావాలి. అలాగే ఓసీకి పేపర్ 1లో 40 మార్క్స్ రావాలి, పేపర్ 2 కూడా 40 మార్క్స్ రావాలి. సో ఒక పేపర్ 80 మార్క్స్ వచ్చి ఇంకో పేపర్ 10 మార్క్స్ వస్తే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై కాలేరు. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే మనం మెయిన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కంపల్సరీ మనం క్వాలిఫై కావాలి. సో ఈ ఎగ్జామ్ అనేది మొత్తం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ గురించి తెలుసుకుందాం. ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు ఉండాలి. సో అది జస్ట్ నార్మల్ ఓసీ ఓపెన్ కేటగిరీ సంబంధించి. సో కొన్ని రిజర్వ్ క్యాస్ట్స్ ఉంటాయి కదా, ఆ క్యాస్ట్కి సంబంధించి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీంట్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్సి కూడా 5 ఇయర్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి. సో ఈ ఏజ్ చూసుకున్నట్లయితే ఇది 2022 నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ అనమాట. సేమ్ అదే మాదిరి నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 2026 సంబంధించి కూడా సేమ్ ఇదే ఏజ్ ఉంటుంది, 21 to 27 ఏజ్ అనమాట. సో నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఫర్ మెన్ అబ్బాయిలకు వచ్చేసి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో అలాగే చెస్ట్ అనేది గాలి పీల్చినప్పుడు 86 కంటే తక్కువ ఉండకూడదు. మినిమం 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ ఉండాలి. అంటే గాలి వదిలినప్పుడు 81.3 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 86.3 ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాకుంటే మినిమం అనేది అంత ఉండాలి. అలాగే లేడీస్కి చూసుకున్నట్లయితే ఉమెన్కి హైట్ వచ్చేసి 152.5 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే వెయిట్ వచ్చేసి 40 కంటే తక్కువ ఉండకూడదు. ఈ హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ అనేది కొన్ని ఏజెన్సీ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో అవేంటి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ 5 డిస్ట్రిక్ట్స్ లో గల షెడ్యూల్ ట్రైబ్స్ అనే వారికి హైట్ వచ్చేసి 160 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే చెస్ట్ చూసినట్లయితే 80 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. మనం కాలు పీల్చినప్పుడు 83 ఉండాలి. అంటే 80 కంటే అబవ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో 80 కంటే తక్కువ ఉండకూడదు, అది బాయ్స్ సంబంధించి. సో అలాగే లేడీస్ చూసినట్లయితే హైట్ అనేది 150 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే వెయిట్ వచ్చేసి 38 కంటే తక్కువ ఉండకూడదు. సో ఇది ఏజెన్సీ ఏరియాలో గల షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి స్పెషల్ రిలాక్సేషన్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు 1600 మీటర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా క్వాలిఫై కావాలి. అలాగే 100 మీటర్స్ కానీ లేదా లాంగ్ జంప్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. కంపల్సరీ 1600 మీటర్స్ మాత్రం 100% కంపల్సరీ క్వాలిఫై కావాలి. అలాగే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చాయిస్ అనమాట. ఒకటి క్వాలిఫై అయితే మనం మెయిన్స్ కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ 1600 మీటర్స్ అనేది జనరల్ అభ్యర్థులు 8 మినిట్స్ క్వాలిఫై కావాలి. ఎక్సర్సైజ్ మెన్ 9 మినిట్స్ 30 సెకండ్స్ లోపు ఉండాలి. అలాగే ఉమెన్స్ వచ్చేసి 10 మినిట్స్ 30 సెకండ్స్ లోపు 1600 మీటర్స్ క్వాలిఫై కావాలి. అలాగే 100 మీటర్స్ చూసుకున్నట్లయితే 15 సెకండ్స్ లోపు వేయాలి. ఎక్సర్సైజ్ మెన్ చూసుకున్నట్లయితే 16.5 సెకండ్స్ లోపు 100 మీటర్స్ క్వాలిఫై కావాలి. ఉమెన్ చూసుకున్నట్లయితే 18 సెకండ్స్ లోపు క్వాలిఫై కావాలి. ఫైనల్ గా లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.80 మీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ లాంగ్ జంప్ అనేది జనరల్ అభ్యర్థులు క్రాస్ చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ మెన్ చూసుకున్నట్లయితే 3.65 మీటర్ అండ్ అబౌవ్ క్రాస్ చేయాలి. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే 2.75 మీటర్స్ క్రాస్ చేయాలి. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందాక మనం కొన్ని స్పెషల్ పోస్టులు అని చెప్పుకున్నాం కదా, అవే ఇవి. సో ఇవి గ్రౌండ్ మెరిట్ తో మనకి పోస్టింగ్ ఇచ్చే జాబ్స్ అనమాట.
సో అవి ఏమిటి అంటే ఏఆర్ ఒకటి రెండోది ఏపీఎస్పి అనమాట. సో ఏఆర్ అనేది ఆర్మ్డ్ రిజర్వ్ పోస్ట్ అనమాట. సో ఇది మెన్ అండ్ ఉమెన్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబుల్. సో అలాగే ఈ ఏపీఎస్పి ఉంది కదా, స్పెషల్ పోలీస్ అనేది, సో దీనికి మాత్రం జస్ట్ ఓన్లీ బాయ్స్ మాత్రం ఎలిజిబుల్. సో ఇది ఏంటంటే గ్రౌండ్ మెరిట్ ద్వారా ఇచ్చే పోస్ట్ అనమాట. సో ఆ గ్రౌండ్ మెరిట్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. బాయ్స్ చూసుకున్నట్లయితే 100 మీటర్స్ రన్ అనేది 10 సెకండ్స్ 50 మిల్లీ సెకండ్స్ లేదా అంతకంటే తక్కువగాని మనం పూర్తి చేసినట్లయితే 30 మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ అనమాట. సో దీనికి 100 మీటర్స్ ఉంది కదా రన్ను, దానికి 30 మార్క్స్ ఉంటుంది ఫుల్ మార్క్స్. సో ఫుల్ మార్క్స్ పడుతుంది. అలాగే 10.51 మిల్లీ సెకండ్స్ నుండి 11 సెకండ్స్ మధ్యలో పరిగెత్తితే 27 అనమాట. అలాగే ఈ టేబుల్ అనేది ఉంటుంది. ఈ టేబుల్ అనేది మీకు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి, ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అలాగే ఈ 1600 మీటర్ ఉంటుంది కదా, దీనికి వచ్చేసి 4 minutes 0 seconds అండ్ అంటే 4 minutes లేదా 4 minutes కంటే తక్కువ మనం పరిగెత్తితే ఫుల్ మార్క్స్ అంటే 40 మార్క్స్ వస్తాయి. లాస్ట్ వన్ లాంగ్ జంప్ అనమాట. లాంగ్ జంప్ అనేది 5.61 అండ్ అబౌవ్ గన్ మనం లాంగ్ జంప్ వేసినట్లయితే ఫుల్ మార్క్స్ 30 మార్క్స్ అనమాట. సో మొత్తం గ్రౌండ్ మెరిట్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో ఎవరికైతే మెరిట్ ఉంటాయో ఆ మెరిట్ బేస్డ్ మీద మనకి ఏపీఎస్పి కావచ్చు, ఏఆర్ జాబ్ కావచ్చు, వీటికి మనం పోస్టింగ్ ఇస్తారనమాట. సో అది ఈ ఏపీఎస్పి ఏఆర్ పోస్ట్ అనేది అసలు ఎలా ఇస్తారు పోస్టింగ్, అసలు మార్కులు అనేది ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారనేది మనం ఈ వీడియోలో చెప్తే కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందాం. సో దీన్ని మాత్రం మీరు కొంచెం కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లేడీస్ కూడా సేమ్ 30 మార్క్స్ 40 మార్క్స్. సో దీనిలోపు మనం కానీ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ మనం అన్ని పూర్తి చేసుకున్నట్లయితే మనకి ఫుల్ మార్క్స్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా 100 మార్క్స్ ఉంటాం. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి వచ్చేసి 4%. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అనమాట ఎస్సీకి వచ్చేసి 15%. ఈ 15%లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, సో 3 టైప్స్గా డివైడ్ అయింది. ఆ డివైడ్ అయిన విధంగానే రేపు రాబోయే నోటిఫికేషన్ 2026 రాబోయే నోటిఫికేషన్ ఆ డివైడ్ అయిన రిజర్వేషన్ పరంగానే మనకి పోస్టులు అనేది డివైడ్ చేసి ఇస్తారు. అలాగే షెడ్యూల్ ట్రైబ్ చూసినట్లయితే ఎస్టీ 6% అనమాట. ఈ 6% అనేది నార్మల్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని షెడ్యూల్ ఏరియాలు ఉంటాయి కదా, పాడేరు కావచ్చు, అరకు కావచ్చు, ఈ ఏరియాలు ఉంటాయి కదా, ఈ ఏరియాలో మాత్రం అందులో నివసిస్తున్న ఎస్టీలకి కంపల్సరీ 75% రిజర్వేషన్ ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీస్కి వచ్చేసి 25% ఉంటుంది. సో ఆ 25%లో ఈ ఎస్టీ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు 100% ఎలిజిబుల్ కాకుంటే 75% మాత్రం కంపల్సరీ వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టి ఉంటారు ఆ పోస్టులని. అలాగే నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనమాట, అగ్రవర్ణ పేదలు. సో ఓసీ కేటగిరీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అనమాట. వీళ్ళకి వచ్చేసి 10% రిజర్వేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెషల్ రిజర్వేషన్లు అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి 2%. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్, అదే ఎన్సీసీ ఏబీసీ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి 3%. అలాగే హోమ్ గార్డ్స్ వచ్చేసి 15% అండ్ 25% అనమాట. ఇవి పోలీస్ సబార్డినేట్ రూల్స్లో ఉంటాయి, 2019 అనుకుంటా. సో దాని ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తారు. అలాగే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సపరేట్ అనమాట, ఈ వచ్చి స్పెషల్ రిజర్వేషన్ 4%. అలాగే చిల్డ్రన్ డికీజ్ లోకల్ పోలీస్ పర్సనల్, దీనికి వచ్చేసి 2% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే మెయిన్ వచ్చేసి హారిజెంటల్ 33.3% హారిజెంటల్ రిజర్వేషన్, మెయిన్ లేడీస్ రిజర్వేషన్ అనమాట ఇది. సో అన్ని కేటగిరీలో కంపల్సరీ 33.3% అనేది లేడీస్కి రిజర్వ్ చేసి పెడతారు. అన్ని కేటగిరీలు ఓపెన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, కంపల్సరీ హారిజెంటల్ రిజర్వేషన్ అనేది లేడీస్కి ఇవ్వాలి. ఇది లేడీస్ రిజర్వేషన్. నెక్స్ట్ సో అది రిజర్వేషన్ అనమాట. సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ చూస్తున్నట్లయితే మొత్తం మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ది ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ అనమాట. సో 100 మార్క్స్ ఉంటుంది, 3 hours అనమాట, డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. అలాగే తెలుగు లేదా ఉర్దూ, సో మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా డిస్క్రిప్టివ్, ఇది కూడా 100 మార్క్స్కి 3 hours ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్.
సో మెయిన్ ఈ ఫస్ట్ 2 పేపర్లు మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఎలా ఉంటుందంటే ఓసీకి వచ్చేసి 40%, అంటే 100 మార్క్స్ పెట్టినారు కాబట్టి 40 మార్క్స్ రావాలి, బీసీకి 35 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీలకి ఈ 2 కేటగిరీకి సంబంధించి 30 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. ఏంది పేపర్ 1 పేపర్ 2 ఈ 2 ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. సో దీంట్లో మెరిట్ రావాల్సిన అవసరం కూడా లేదు. సో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిన పేపర్స్ వచ్చేసి పేపర్ 3 అండ్ పేపర్ 4. ఈ పేపర్ 3 అనేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ 100 మార్క్స్, రీజనింగ్ 100 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 200 మార్క్స్, 3 అవర్స్ టైం ఉంటుంది అనమాట. సో అండ్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ అనమాట. సో పేపర్ 3 అనేది ఆబ్జెక్టివ్, పేపర్ 4 కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, అంటే మల్టిపుల్ చాయిస్ అనమాట. ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్లు ఇస్తారు, ఆ 4 ఆప్షన్లు ఏది మనకి రైట్ అవుతుందో అది మనం చూస్ చేసుకోవాలి. సో పేపర్ 4 కూడా 200 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ అనమాట టైము. ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్ అనమాట. ఈ జనరల్ స్టడీస్లో పేపర్లు చూసినట్లయితే హిస్టరీ 1, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 8 సబ్జెక్టుల మీద మనకి ఈ జనరల్ స్టడీస్ పార్ట్ అనేది ఉంటుంది 200 మార్క్స్కి. సో మనం ఈ రెండిట్లో మంచిగా 400 మార్క్స్లో కనీసం ఒక 230 ప్లస్, ఓపెన్ కేటగిరీ అయితే 230 ప్లస్ లేదా 240 వచ్చినా నో ప్రాబ్లం, 230 ఆర్ 240 ప్లస్గా ఉంటే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఫైనల్ సెలెక్షన్ అయినా మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే విజన్ అనేది రైట్ 6/6 ఉండాలి, అలాగే లెఫ్ట్ కూడా 6/6 ఉండాలి. నియర్ విజన్ 0/5 ఉండాలి, అలాగే 0/5 ఉండాలి. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అంత స్ట్రిక్ట్గా చూడరు, బట్ కలర్ బ్లైండ్ ఉంది కదా, ఈ కలర్ బ్లైండ్నెస్ అని మాత్రం కంపల్సరీ ఉండకూడదు. సో ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నదంటే 100% మీరు ఫైనల్ సెలక్షన్ అన్ని మెరిట్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నదంటే మీకు కంపల్సరీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేయించుకోండి, కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా. సో అది లేదా సేఫ్ జోన్, నో ప్రాబ్లం. ఒక కలర్ బ్లైండ్నెస్ లేకుండా మిగతా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా నో ప్రాబ్లం, అదేం కాదు. సో ఇది ఒక్కటి మేజర్ ఇష్యూ అనమాట. సో ఇది కంపల్సరీ ఉండకూడదు, అది మెడికల్ స్టాండర్డ్ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ పే వచ్చేసి 44,570. ఎప్పటి నోటిఫికేషన్ ఇది 2022 ఎస్ఐ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పే అనమాట. సో సేమ్ నెక్స్ట్ రాబోయే 2026 ఆగస్ట్ 15 రాబోతుంది కదా, సో ఆ నోటిఫికేషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మెయిన్ ఇంకా ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే జోన్స్ అనమాట. రీసెంట్గా జోన్స్ అనేది మొత్తం 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6. ఫస్ట్ 3 జోన్స్ వచ్చేసి మల్టీ జోన్ అనమాట. ఈ 4, 5, 6 జోన్స్ ఉంటాయి కదా, ఇవి మల్టీ జోన్ 2 కింద వస్తాయి. ఈ జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఉంటాయి, 5 డిస్ట్రిక్ట్స్. జోన్ 2లో చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. అలాగే జోన్ 3 చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఈ 4 డిస్ట్రిక్ట్స్. అలాగే జోన్ 4 చూసుకున్నట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఇది జోన్ 4. జోన్ 5 చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. అలాగే జోన్ 6 చూసుకున్నట్లయితే నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఈ మల్టీ జోన్ అనమాట. సో ఎస్ఐ పోస్టులు అనేది డిస్ట్రిక్ట్ వైజ్ మాత్రం ఇవ్వరు, జోన్ వైజ్ ఇస్తారు. సో జోన్ 1కి ఇన్ని పోస్టులు, జోన్ 2కి ఇన్ని పోస్టులు, జోన్ 3కి కొన్ని పోస్టులు, జోన్ 4కి సంథింగ్ పోస్టులు, జోన్ 5కి కొన్ని పోస్టులు, జోన్ 6కి కొన్ని పోస్టులు అలా ఇస్తారు. అలాగే మల్టీ జోన్కి కూడా పోస్టులు ఇస్తారు. ఈ మల్టీ జోన్లు ఎవరెవరు ఉంటారో ఆ జోన్కి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులు వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ఈ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మనం అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు నాన్ లోకల్ కింద కన్సిడర్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇన్డెప్త్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఏపీఎస్ఐ సంబంధించి సిలబస్ ఉంటుంది కదా, ఆ సిలబస్ అనేది ఇన్డెప్త్గా ఫుల్ డీటెయిల్స్గా ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంటు, ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది మేజర్ పార్ట్ అనేది మొత్తం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పటికే లాంగ్ వీడియో అయింది. సో నెక్స్ట్ ఇంకో వీడియో ఓన్లీ సిలబస్ గురించే మనం తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.